love those. Yeah. Hi, hi. हाँ देखने के लिए आए. हाँ कर रहा हूँ. హాయ్ హాయ్. చేసాం. విత్ పిలియన్ అయితే నీకు క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ వస్తుంది. ఓకే. ఈ బైక్ నాకు చాలా నచ్చింది. హైదరాబాద్లో ది బెస్ట్ వ్యూ అనేది చూస్తారు ఒకసారి చూడండి. చూడండి ఒకసారి. ఓకే, హలో, నమస్తే అందరికీ. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. ఐఎమ్ ఆల్సో డూయింగ్ ఫైన్. యాక్చువల్గా మార్నింగ్ నుంచి చాలా బోర్ కొట్టేసింది హాస్టల్లో ఉండి. సో మా ఫ్రెండ్స్ సడన్గా ప్లాన్ చేశారన్నమాట. లైక్ ఒకసారి హైదరాబాద్ నైట్ వ్యూ చూపిద్దాం అందరికీ, వ్యూవర్స్కి. హైదరాబాద్లో తిరగడం చాలా ఇష్టము. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి. ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లెట్స్ గో. హలో గైస్, ఇప్పుడైతే మేము బైక్ పైన ఫిల్అప్ చేపిస్తున్నాము. హాస్పిటల్. నేను ఈ కేపీహెచ్పిలో ఉండి 1.5 year అవుతుంది. చాలాసార్లు ఈ సైడ్ నుంచి క్రాస్ అయ్యాను, కానీ ఒక్కసారి కూడా నాకు ఒక పేషెంట్ కనిపించలేదు విఐపీస్ వెళ్తారని చెప్పేసి. సో గైస్, ఫిల్అప్ ఇస్ డన్, లెట్స్ గో. విత్ పిలియన్ అయితే నీకు క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ వస్తుంది. ఓకే గైస్, ఈ బైక్ నాకు చాలా నచ్చింది. కొంచెం డిఫరెంట్గా ఉంది. నాకు బైక్ పేరు ఏమన్నారా సురేష్? ఉస్కో అన్న. కేటీఎంతో కొలాబరేట్ అయింది కదా? కేటీఎంతో కొలాబరేట్. చాలా బాగుంది గైస్. హైదరాబాద్లో ది బెస్ట్ వ్యూ అనేది చూస్తారు ఒకసారి చూడండి. యాక్చువల్గా ఈ డే టైం వచ్చినప్పుడు అసలుకి హైదరాబాద్ దగ్గర ఫీలే కాదు. ఒక ఫారిన్ కంట్రీకి వచ్చినట్టు ఫీల్ అవుతుంది. అసలుకి బిల్డింగ్స్, ఈ డెవలప్మెంట్ చూస్తే ప్లేస్లో ఆగినాము. ఇది నాలెడ్జ్ సిటీ అంట. ఇది నాలెడ్జ్ సిటీ అనేది పేరు. ప్లేస్ ప్రొవైడ్ చేశాను కంపెనీస్ అంట మొత్తం. కంపెనీస్ ఓకే. ఈ హైటెక్ సిటీ మొత్తం హైటెక్ కంపెనీస్ అండి. అవును, చాలామంది ఇక్కడ వాక్ చేస్తూ ఉన్నారు. ధనుష్ అక్కడ. అదే వెళ్దాం నెక్స్ట్ వాక్. నెక్స్ట్ డేస్కి రేపా చేస్తున్నామో చెయ్యి. వానికి సిగ్గు బ్లాగ్లో రాలంటే కదా. నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం. knowledge.
awesome. Bullet shots were నెక్స్ట్ వచ్చిన లొకేషన్ యాక్చువల్గా ముందు ఇది ఫేమస్ లేకుండే కాజగూడ హిల్స్ ఆపేసి దాని తర్వాత ఈ లొకేషన్ ఫేమస్ అయింది చాలా. లైక్ మీకు తెలిసి ఉంటుంది కదా యాక్చువల్గా చెప్పాలంటే. కాజగూడ తర్వాత ఈ స్పాట్ చాలా ఫేమస్ అయింది చూడండి. మొత్తం ఫుడ్ చాలామంది ఇక్కడ వచ్చి నైట్ అవుట్ చేస్తున్నారు. ఈ లేక్ వ్యూ చాలా బాగుంది. అక్కడ వెళ్దామా ఫుడ్ ట్రక్ దగ్గరికి? అక్కడ బైక్ పార్క్ చేసేసాము. ఫుడ్ ట్రక్స్ ఒకసారి చెక్ చేద్దామని ఏమేమి ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే ఫస్ట్ వెనకాల కూడా చాలా ఉన్నాయి కానీ అక్కడ తీయలేకపోయింది ఎందుకంటే అక్కడ తీసినాక అందరు నన్ను చూస్తారు మళ్ళీ. చాలా ఉంది చూడండి ఒకసారి. చాలా ఓల్డ్ మోడల్ కార్లో సెల్ చేసినట్టు చూడండి. అంబాసిడర్ కారా? విఐపీ స్టార్ట్ ఆ కారు ఒకప్పుడు పిఎంస్ వాడు 90s. ఒకసారి అదిగోండి. సో అక్కడికి వెళ్దాం ఒకసారి. అరే ఆ క్రాకర్స్ దగ్గరికి వెళ్దాం. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నాకు చూసాను కదా ఒక బైక్ చాలా బాగుంది కదా బైక్. సో ఏమంటావు తీసుకుందామంటావా? తీసుకుందామని చెప్పి అంటాను. మైలేజ్ చూడట్లేదంటే అఫ్కోర్స్ తీసుకోవచ్చు ఆ బైక్. అరే నాకు 30 ఇస్తే ఓకేరా. 30 ఒక 30 వరకు మేబీ లైక్ జస్ట్ 30 అయితే ఇవి ఉండదు. అంత పెద్ద సీసీ అయితే కాదు. 200 సీసీ సెగ్మెంట్లోనే ఉంటుంది అని నాకు గెస్. 200 సీసీ సెగ్మెంట్ ఇస్తే ఒక 30 వరకు అయితే ఇస్తుంది. 30-35 మేబీ తెలియదు అంతవరకు అయితే. అక్కడ నుంచి వ్యూ బాగుంటుంది అనుకుంటా. ఒకసారి చూసేద్దాము. ఓకే ఓకే నేను ఉన్నాగా. చెప్పు ఆగు. 1 to 10 కౌంట్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10. అరే ఇది వచ్చింది చీటింగ్. అది ఓకే ఓకే. వాడు భయపడుతున్నారు. ధనుష్ గారు అక్కడనే ఉన్నాడు. రారా అని చెప్తే men love those yaar. Hi hi. हाँ देखने के लिए आए. हाँ कर रहा हूँ. हाय ब्रो. हाय हाय. జూమ్ చేసుకోండి. చేసిన జూమ్. అడిగి మిస్ అయిపోయిన రిస్క్. ఓకే ఓకే. ఏముంది కాదు ఇక్కడ వ్యూ చాలా బాగుంది వ్యూ ఇక్కడ. ఓకే కదా. మనకి ఇంకా ఫ్యాన్స్ లేరు బట్ హూ నోస్ మేబీ ఇన్ ఫ్యూచర్ మనకి ఫ్యాన్స్ వస్తాయి. బట్ యా దిస్ గైస్ ఆర్ సపోర్టివ్. మళ్ళీ హాయ్ చెప్తున్నారు మీ అందరికీ.
దారా జాగ్రత్త. కొన్ని మీరు కాన్షియస్ గ్లాస్ పీసెస్. యా చూసుకో జాగ్రత్త. ఓకే వేసావు ఫస్ట్ నువ్వు జిమ్ చేయొచ్చు. ఇట్లా కిందకి వెళ్ళి ఓకే నేను కూడా ఇట్లా వస్తుంది అన్నమాట. అక్కడ నెక్స్ట్ లొకేషన్ ఈ ఎక్కడైతే షార్ట్స్ వెళ్ళాయి అక్కడ వచ్చినాం. బట్ వాళ్ళు బర్త్డే సెలబ్రేట్ చేసి వెళ్ళిపోయారు. అందుకోసం మళ్ళీ రిటర్న్ అవుతున్నాం మేము మా బైక్ దగ్గరికి. సో దట్ వీ కెన్ గో టు నెక్స్ట్ లొకేషన్. ఇవన్నీ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ. ఇదేమో యూనివర్సిటీ అనుకుంటా. ఇలా ఉంది మొత్తం. ఈ కాజాగూడ లేక్ అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేసాము. యాక్చువల్గా ఫస్ట్ టైం ఆ ఫుడ్ ట్రక్స్ వచ్చి వాకింగ్ చేసుకుంటే వెళ్ళడం రాక్స్ పైన ఎక్కడం. బట్ ఓవరాల్ ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. కమెంట్స్ పెట్టాలి చెప్పరా కమెంట్స్ పెట్టాను. వీళ్ళు ఏమంటున్నారంటే ఏమో డైరీ ఇస్తారంట, కానీ నా కమెంట్ సెక్షన్లో మొత్తం స్పామ్ చేసేస్తారంట. వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ డిఫరెంట్ జీమెయిల్ అకౌంట్ నుంచి కమెంట్ సెక్షన్లో ఏదో నాకు తెలిసి పక్కా ఏదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేరే. చూద్దాం ఏం డేర్ ఇస్తారో. ఒక బిల్డింగ్ చూపిస్తాను. లాస్ట్ టైం కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను ఈ సైడే. చాలా డిఫరెంట్ ఉంటుంది ఈ బిల్డింగ్. చూడండి ఒకసారి కింద మొత్తం పార్కింగ్. ఒక 20 ఫ్లోర్స్ ఉంటాయి కావచ్చు. మొత్తం పార్కింగ్ కింద మొత్తం. ఇంతకుముందే ఇద్దరు కాజగూడ హిల్స్ అయితే కిందకి వచ్చారు. అడిగాం లైక్ ఓపెన్ ఉందా లేదా హిల్స్ అని చెప్తే ఓపెన్ లెట్స్ గో. Revanth Reddy CM sir, any please? Try to build this Kajagoda Hills as soon as possible. We want to walk inside. What to be valuable? ఇందర్లో మనం చేసాను ఇక్కడికి. సో ఫైనలీ ఆఫ్టర్ సో మెనీ డేస్ వేర్ ఎట్ చాలా ఎంత ఫేమస్ ఈ ప్లేస్. చాలా మంది ఉన్నారు ఇక్కడ. యాక్చువల్గా ఇది క్లోజర్ ముందు మొత్తం ఇక్కడ డ్రిఫ్ట్ చేస్తుండే కార్తో, బైక్స్తో స్టంట్స్ చేస్తుండే. చాలా ఫేమస్ ఈ ప్లేస్. చాలా ఫేమస్ ఈ ప్లేస్. చూపిస్తారా? గైస్ కాజాగూడ హిల్స్ ఎందుకు ఇంత ఫేమస్ చూస్తారా ఒకసారి. జస్ట్ లుక్ ఎట్ దిస్ వ్యూ. అవసరం చాలా రోజుల తర్వాత వచ్చినాం ఇక్కడికి. చాలా రోజుల తర్వాత వీళ్ళు స్నాపులు తీస్తున్నారు మొత్తం. ఒక లుక్ అరౌండ్ ఇద్దామా అందరికి? కొంచెం స్కేరీగా స్టంట్ ఏమైనా చేద్దాం. కూడా స్పాట్ ఉంటుంది చూద్దాం. స్కేరీ కాదు కానీ అఫ్కోర్స్ ఇప్పుడు స్కేరీ అయితే ఉంటుంది. ఆ స్పాట్ యాక్చువల్లీ మేము సన్సెట్ చూడడానికి వెళ్తాము. అది టూ మచ్ స్కేరీ ఉంటుంది. లోపల గుహలో వెళ్ళినట్టు ఉంటుంది. ఈ నైట్ సేఫ్ అనుకుంటున్నా. ట్రై చేద్దాం, చూసి ముందుకెళ్ళి వెళ్దాం. ఈ ఫ్లాష్ లైట్ ఒక టార్చ్ లాగా యూజ్ అయింది మనకి. ఇంకే ఎట్లా క్రాస్ చేయాలా? అంతేనా? ఓకే. దుప్ప కన్నా ఇక్కడేమో గుహ ఉందంట. ఐ మీన్ కేవ్.
ఇక్కడేమో కేవ్ ఉందంటే అక్కడ నుంచి సన్సెటా? సన్సెట్ చూడడానికి మేము వెళ్తాం కానీ లెఫ్ట్ కాదు స్ట్రైటా? అందరు ఇక్కడనే ఉన్నారుగా. అది వ్యూ పాయింట్ చూడడానికి మేము వెళ్ళే పాయింట్ పోయొద్దా. అంతే నీ పనే అది. వన్ సైడ్ నేను కెమెరా తిప్పంగానే ఫేస్ క్లోజ్. బ్యూటిఫుల్ ప్లేస్. మళ్ళీ మాటలు వస్తాయి. పాప ఓకే, ఇక్కడ నుంచి కూడా చాలా బాగా వ్యూ ఉంది. యాక్చువల్లీ ఇటు వచ్చి నుంచి ఇటు వెళ్ళాలి కదా. ఏమో ఉంది కదా, ఏందో అది పైన అది వెంకటేశ్వర స్వామిది లోగోస్ ఉండే చూడు. వెంకటేశ్వర స్వామి. అదేరా ఐకాన్స్ ఉండే చూడు వెంకటేశ్వర స్వామిది. అవును, నామంది అది ఇది. ఓకే, అయిందారా స్నాప్? నాకు తెలియదు కానీ బేసికల్ మనం చెప్తా ఉంటారు ఇక్కడ గుద్దుకుంటారు గట్టిగా. ఏమి గుద్దుకుంటారు గట్టిగా అంటే నీకు అర్థం అవ్వాలి. అంటే చూడండి గైస్, మొత్తం లేట్ చేస్తుండు స్నాప్ 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 అని. వెళ్ళామా అటు సైడ్? పైకి దాని దగ్గరికి వెళ్ళొచ్చలేదు తెలియదు. అదే అటు నుంచి వెళ్ళిర్రు చాలా మంది. అట్లకి వెళ్ళి సో ఆ సింబల్ దగ్గరికి వెళ్తున్నాము. దాని దాకా రీచ్ అవుతామని తెలియదు కానీ జస్ట్ వెళ్ళేద్దాం. ఓకే, అదే ఇంతకుముందు కొందరు వెళ్ళిరు ఇక్కడ నుంచి. తెలియదు అదే చూద్దాం. ఓకే, కొంచెం అరే వెళ్ళొచ్చు అక్కడికి. కష్టమే, చాలా పైన ఉంది అది. అక్కడ దాకా వెళ్ళలేము. ఇక్కడ ఒక స్పెషల్ థింగ్ చూసాము. ఓకే బాయ్. అక్కడ గుడి కడుతున్నారు కావచ్చు. కింద రాక్ దగ్గర కూర్చున్నారు కదా చాలా మంది. వస్తున్నా ఆగరు, నేను వస్తున్నా. ఎటు ఆగు. లేదు ఇటు నుంచి వచ్చిన. ఎంజాయ్మెంట్ చేయడానికి వస్తారు అందరు ఇక్కడికి. ఇప్పుడే ఇంకా ప్లాన్ ఏం లేదు. ప్లాన్ ఉంటే మీకు చెప్తా ఉంటాను. నువ్వా? గాయ్స్, ఈ వీడియోకి ఇంటే ఈ నైట్ రైడ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మేము మార్నింగ్ నుంచి హాస్టల్లో ఉండి చాలా బోర్ కొట్టేసింది. సో ఇలాంటి నైట్ రైడ్స్ చేస్తూ ఉంటే ఒక స్ట్రెస్ రిలీఫ్గా ఉంటాయి. సో వర్క్ రిలీఫ్గా ఉంటుంది. సో ఈ బ్లాగ్లో ఏమైతే నచ్చిందో ఏం నచ్చలేదో అని ప్లీజ్ కమెంట్ డౌన్. ఏదైతే నచ్చలేదో ఐ విల్ ట్రై టు ఇంప్రూవైజ్ దట్. ఇంకా మీకు ఫర్దర్ బ్లాగ్స్లో ఎలాంటి బ్లాగ్స్ కావాలో క్వశ్చన్లో ప్లీజ్ కమెంట్ చేయండి. సో దట్ ఒకవేళ నేను అలాంటి బ్లాగ్స్ చేయగలుగుతానంటే ఐ విల్ మేక్ షూర్ దట్ ఐ విల్ డూ దోస్ కైండ్ ఆఫ్ బ్లాగ్స్. సో ఈ బ్లాగ్కి ఇంతే ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. Until then, I will meet you in the next video. Thank you.